హాయ్ అందరికీ శుభోదయం. పొద్దున్నే అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు లాస్ట్ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మేము బెంగళూరు వెళ్ళిపోతాము. పోయినాక కానీ నాకైతే ఇక్కడ ఉండే మెమొరీలు అంతా చాలా బాగా ఇష్టమైంది. లాస్ట్ రోజు కదా, కొంచెం అయితే బాధగా ఉంది. అమ్మ అయితే చెప్పింది ఇప్పుడు దేవస్థానం పోయేసి మళ్ళీ ఊరికి పోతారని. ఇంకా మేము దేవస్థానం పోయేదానికి అక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. హనుమాన్ దేవస్థానంకి ఈరోజు హనుమాన్ది ప్రాణప్రతిష్ఠాపన చేస్తారు. సరే అని నేను నా చెల్లెలు అంతా బయలుదేరుతుంది దేవస్థానం పోయేదానికి. ఇంకా అమ్మ చరణ్ అయితే ముందుకు పోతా ఉన్నారు. నేనైతే ఆ పచ్చదనాన్ని అంతా ఆస్వాదిస్తూ పోతా ఉంటుంది. అలా చూస్తే ఎంత బాగుందంటే చెట్లు, ఆవులు, ఆ గమ్మని పేడ వాసన చూడండి. చిన్న దేవస్థానము అయితే దేవస్థానంలోకి అయితే మేము వచ్చేస్తుంది. ఆపాటికే 5 గంటలకైతే పూజ అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వచ్చి దర్శనం చేసుకొని ఇంకా అక్కడంతా మీరు చూసే అయితే సూపర్గా చేసిరి. పల్లెటూరు కదా, చాలా బాగా చేస్తారు. అయితే అక్కడ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించేది కూడా అంత బాగా అనిపించే. ఎందుకంటే అక్కడే భోజనాలు పెట్టి ఇంకా కావాలని అడిగి మరీ వేసి ఇచ్చిరి. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఇక్కడెక్కడైనా పోతే ఇట్లా మొహం చూస్తారు, అక్కడ ఏం బాగా చేస్తారు. ఇదే దేవస్థానము. ఇంకా మేము అక్కడిని ఇంకా బయలుదేరుతుంది. దేవస్థానం అంతా చూసుకొని నాకు చుట్టుపక్కలంతా బాగా అనిపించా. పల్లెటూరు వాతావరణం కదా, టెంకాయ దొర్లుకొని నా దగ్గరికి అయితే వస్తాను అనుకుంటున్నాయి. మళ్ళీ ఇంకా చూడండి, అదే భోజనాలు పెట్టే జాగా. ఇంకా వీళ్ళంతా ఆ పల్లెటూరు, ఈ 2 పల్లెటూరు మధ్యలో దేవస్థానం ఉండేది. దానికి ఈ ఊరు వాళ్ళు వచ్చినారు, పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చినారు. అయితే అభిషేకం జరుగుతూ ఉంది హనుమాన్కి. చూడండి ఎంత బాగుందో. హనుమాన్ ప్రాణప్రతిష్ఠాపన చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలట్లేదు. అయితే నాకు చాలా బాగుంది. ఈ పాటికే టైం అయితే 12 అయిపోయింది. ఇంకా ఊరికి పోయేది లేట్ అవుతుందని అమ్మకి చెప్తే సరే మా పోదాం మనం ఇంటికి అని. ఇంకా బేబీ అంతా అయితే రెడీ అవుతారు. ఇంకా సరే అని ఇంకా దేవుడికి అయితే బై చెప్పేసి ఇక్కడ పెద్ద బంగ్లాలు వేస్తుంది. ఎలాంటి అది మశానంలోనే ఇల్లు కడుతున్నారు అన్నమాట. వీళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇల్లు కడితే ఇంట్లో నుంచి బయటకు లేచి లక్ష్మీ థియేటర్ దగ్గర మశానం మీద ఇల్లు కట్టింది. మా మీద ఇల్లు కడతారా మీరు అన్న ఆత్మలు వేయాలా? మేము ఎక్కడికి పోవాలి? మా మీద లోటు ఇల్లు కట్టేసినారు. ఇంకైతే మా అమ్మ చెప్తా ఉంది, నాగలరాళ్ళు చుడితే చాలా మంచిది ఇక్కడ. ఎందుకంటే రాగి చెట్ల కింద నాగలరాళ్ళు ఉండేది కదా, చాలా మంచిది అవుతుంది అని చెప్తా ఉంది. సరే మా ఇంకొకసారి వచ్చి చూపుతాంలే అని చెప్పేసి చెప్తుంది. నేను ఎన్నో ఏళ్ల తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరిలో బాగా ఎంజాయ్ చేస్తుంది. అంటే మైండ్ చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంది. చాలా మిస్ అవుతాను ఇదైతే నేను. అయితే దానికే నాకు నైట్ అంతా నిద్ర రాలేదు. 5 గంటలకు లేచి మిద్దె పైకి వచ్చేసినాయి. ఇంకా చుట్టుపక్కల చూసుకుంటున్నాయి. ఈ గ్రీనరీ ప్లేస్ని చాలా మిస్ అవుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.